పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణతో బాప్తిజం పొందినవాడు. ఈ 5 పాయింట్లు జరిగించిన వాడు క్రైస్తవుడు. అతన్ని క్రైస్తవుడు అంటారు. ప్రత్యేకింపబడిన వాడు, వేరైన వాడు, లోకానికి వేరైన వాడు. ఏం చెబుతున్నాడు? గనులయ్యి వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యారు. ఎవరో బెరియా సంఘస్థులు గనులయ్యారు. గనులంటే ఏంటి? బాగా చదువుకున్నవారు, తెలివితేటలు గలవారు, మంచి ఆసక్తి పరులు. అప్పట్లోనే వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివారు. రోమా ప్రభుత్వంలోనే, రోమా గవర్నమెంట్లోనే. ఆ జనాల వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ డిగ్రీలు, ఇంకా పెద్ద చదువులు చదివి మంచి మంచి పట్టాలు పొంది ఉండొచ్చు. అయితే వీళ్ళు ఏం చెబుతున్నారంటే గనులయ్యుండి, అంటే చాలా గొప్పవారయ్యుండి, వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నాయి. గనులయ్యుండి కనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలు గారు, శీలా గారు చదువుతుంటే ఏం చేస్తున్నారంటే వింటున్నారు. విని ఏం చేస్తున్నారంటే అంగీకరిస్తున్నారు. అర్థమవుతుందండి? విని అంగీకరిస్తున్నారు. అంగీకరించిన తర్వాత ఏం చదువుతున్నాడు? మొదట చెబుతూ వింటున్నారు, తర్వాత అంగీకరిస్తున్నారు. తర్వాత ఏం చదువుతున్నారు? పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధిస్తూ వస్తున్నారు. పౌలు గారు, శీలా గారు చదువుతున్నారు. మొదట పౌలు గారు చదివితే పరిశీలించారు, తర్వాత శీలా గారు చదివితే పరిశీలించారు. ఏం చేస్తున్నారు? వారు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో, వారు చెప్పే మాటలు బైబిల్లో ఉన్నాయో లేవో అని ప్రతి దినము, అంటే ప్రతిరోజు లేఖనములు పరిశోధించుచూ వస్తున్నారు. అంటే వాళ్ళు ఒక మాట చదువుతుంటే పౌలు గారు కానీ శీలా గారు కానీ, ఉదాహరణకి ఏదైనా చెప్పినా కానీ పరిశీలిస్తూ ఉన్నారు. ఉదాహరణకి బైబిల్లో ఆచారాలు చేయకూడదు, పండగలు చేయకూడదు అని చెప్పారనుకో పౌలు గారు, శీలా గారు, వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అని చెప్పి గమనిస్తున్నారు. పౌలు గారు అంటే ఎవరో? ఆయన అల్లాటప్ప మనిషి కాదు, ఆయన సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన చాలా కోటీశ్వరుడు, ధనవంతుడు, ధర్మశాస్త్రంలో పాత నిబంధన చూడకుండా చెప్పగలిగే వ్యక్తి, నిష్ఠ కలిగిన వ్యక్తి. పౌలు గారుగా మారకముందు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవుని హింస పెట్టేవాడు. క్రైస్తవుల్ని చాలా హింస పెట్టేవాడు. చాలా తెలివిగల వ్యక్తి, కోటీశ్వరుడు, డబ్బున్న వ్యక్తి. అయితే ఆయన ఏం చేశాడంటే పాత నిబంధన గమాలియేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. చాలా నిష్ఠగల వ్యక్తి. వాక్యమే. అయితే యేసుక్రీస్తు వారిని కొత్త నిబంధన అంటే ఒప్పుకునేవాడు కాదు. యేసుక్రీస్తు దేవుడు కుమారుడు ఒప్పుకునేవాడు కాదు. మీరు దీన్ని తీసుకొచ్చారని చెప్పి క్రైస్తవులు హింస పెట్టడం, చంపటం చేసేవాడు. ఎట్ట పెడతట్ట స్త్రీలను కూడా జుట్టు పట్టుకొని లాక్కుని ఈడ్చుకొని చంపి చేసేవాడు. అయితే ఏం చేస్తున్నాడంటే పాత నిబంధన వదిలేసి కొత్త నిబంధన చట్టంలోనికి, క్రీస్తులోనికి వచ్చి, సత్యంలోనికి వచ్చి ఇది సత్యం అని చెబుతున్నాడు. చెప్పుకుంటూ ఏం చేస్తున్నాడంటే శీలా గారిని తెచ్చుకున్నాడు. వాళ్ళిద్దరూ వాక్యం చెబుతున్నారు. వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమని పరిశీలిస్తున్నారు. ఉదాహరణకి మనం పరిశీలించట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక మాత్ర కొనుక్కుంటాము, మనం ఒక ట్యాబ్లెట్ కొనుక్కుంటాము. అర్థమవుతుందండి? మనం ఒక మాత్ర కొనుక్కుంటాం, ఒక ట్యాబ్లెట్ కొనుక్కుంటాం, ఒక వస్తువు కొనుక్కుంటాము. షాప్లోకి వెళ్ళి, మార్కెట్లోకి వెళ్ళి దాన్ని మనం పరిశీలిస్తామా లేదా? ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు దాకా ఉంది, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం దాకా పనిచేసింది. ట్యాబ్లెట్ తీసుకుంటే, ఇంజెక్షన్ తీసుకుంటే దీనికి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు దాకా ఉందని మనం పరిశీలిస్తామా లేదా? భౌతిక సంబంధమైన వాటిని పరిశీలిస్తున్నాం, కానీ మరి ఆత్మ సంబంధమైన వాటిని మనం ఎందుకు పరిశీలించట్లేదు? అతను చెప్పేది నిజమే, ఐఏఎస్ చదివాడు, ఐపీఎస్ చదివాడు అని చెప్పి తీసుకుపోయి నమ్మటం, గుడ్డిగా నమ్మటం. గుడ్డివారు త్రావ చూపుకోగలరా? దారి చూపుకోలేరు. ఇద్దరు గుట్టలో పడతారు. దాని అర్థం ఏంటి? ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయింది. బైబిల్ మనం ఎందుకు పరిశీలించట్లేదు? చాలా మంది చెప్పేది ఏంటంటే మాకు చదువు లేదంటారు. ఈ చదువు లేదు, మీరు చదువుకోలేదు. కానీ మనవల్ల మనవరాలు ఉంటారుగా, వాస్తవంగా నీతిగా నిజాయితీగా మాట్లాడుకుంటే ఇప్పుడు కనీసం 10వ తరగతి చదివిన కూడా ఉంటారు. అసలు చదువులేదు. అసలు ఇప్పుడు ఉన్న జనరేషన్ బట్టి, ఇప్పుడున్న దాన్ని బట్టి ఆ 4 చదువుకున్న వాళ్ళైనా, 5 చదువుకున్న వాళ్ళైనా, 9 చదువుకున్న వాళ్ళే ఉంటారు. పిల్లల్ని అసలు బడికి పంపించకుండా అసలు చదువు లేదు అని చెప్పడానికి వీల్లేదు. మీ సమయం చదువుకోలేదు, అప్పుడు మీ టైంలో నమ్మొచ్చు. ఎందుకంటే అప్పుడు మీకు పరిస్థితులు లేవు, అప్పుడు భోజనం అనేది కష్టంగా ఉంది వెనకటి రోజుల్లో. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మనం పరిశీలించాలి లేఖనము. ఉదాహరణకి ఇప్పుడు చాలా మంది నేటి క్రైస్తవులను చెప్పుకుంటున్న వారే పండగలు చేస్తున్నారు. అసలు ఎక్కడున్నాయి పండగలు? బైబిల్ ఎక్కడున్నాయి? మనకు పండగలు ఎక్కడా లేవు. ధర్మశాస్త్రంలో ఉన్నాయి, పాత నిబంధనలు ఉన్నాయి. అవి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయకూడదు మొత్తం ఉన్నాయి. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ పండగలనే భాగం కూడా ఏంటంటే అది కూడా పాత నిబంధనలో ఒక విషయమే. పాత నిబంధనలో 613 మాటల్లో ఈ పండగలనే మాట యాడ్ చేశాడు దేవుడు.
అయితే వాటిని కూడా ఏం చేశాడంటే రద్దు చేశాడు. ఇంకా చెయ్యొద్దు, మానుకోద్దు అంటున్నాడు. చూద్దాం, లేఖనం చూద్దాం. నిర్గమాకాండము 32వ అధ్యాయము పేజీ నెంబర్ 72 అండి. పేజీ నెంబర్ 72, పాత నిబంధన పేజీ నెంబర్ 72. 32వ అధ్యాయము 5వ వచనం చదవండి. అహరోను అది చూచి దాని ఎడల ఒక బలిపీఠం కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండగ జరుగుతుందని చాటింపగా మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి అడుటకు లేచిరి. చాలండి. ఏమని చెబుతున్నాడంటే, సమయ సందర్భంలో ఏం చెబుతున్నాడంటే, మోషే గారు అంటున్నాడు, నేను దేవుడితో మాట్లాడొస్తాను, ప్రార్థన చేసి వస్తాను, దేవుడైన సమాధానం చెబుతున్నాడు, దాని ప్రకారం పోదామంటే ఈ మోషే పోయి ఇంచేపోయింది. ఆయన వచ్చినాక మా పరిస్థితి ఏంటని చెప్తే, అప్పుడు తన సోదరుడైన తోడబుట్టినవాడైన అహరోను గారు ఉన్నారు. అహరోను గారు ఏం చేశారంటే, మీ దగ్గర ఉన్న బంగారం మొత్తం ఇచ్చేయండి, చేతికి మెడలకి కాళ్ళకి మొత్తం ఇచ్చేయండి, మనం ఒక దూడం చేసుకొని విగ్రహారాధన చేద్దాం, పండగ చేసుకొని చెప్పి విచ్చలవిడిగా చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఏం జరిగిందంటే, ఇక్కడ 32వ అధ్యాయము 4వ వచనం, 5వ వచనం, 6వ వచనంలో విచ్చలవిడిగా పండగ చేసుకొని తింటూ తాగుతూ వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. దేవుడు చెప్పింది ఒకటే, వాళ్ళు చేసేది ఒకటే. ఇక్కడ ఏమంటున్నాడు, 33వ అధ్యాయము 5వ వచనంలో, 33వ అధ్యాయము 5వ వచనం, 73 పక్కనే ఉంటది. కాగా యెహోవా మోషేతో ఇట్లా యెహోవా అంటే దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నాడు, నీవు ఇశ్రాయేలుతో వీరు లోబడనొల్లని ప్రజలు ఒక్క క్షణమాత్రం నేను మీ నడుముకు వచ్చి మిమ్మల్ని నిర్మూలము చేసేదను కనుక మిమ్మల్ని ఏమి చేయవలనో అది నాకు తెలియజేయనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయడని వారితో చెప్పాను. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, కోపం వచ్చింది. ధర్మశాస్త్రం ప్రకారం, పాత నిబంధన ప్రకారం విగ్రహారాధన చేయకూడదు, నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు, పైన స్వరూపాన్ని కానీ విగ్రహాన్ని కానీ రూపాన్ని చేసుకుని మొక్కకూడదు. వీళ్ళేం చేస్తున్నారు, విగ్రహం చేసుకుని పండగం చేసుకున్నారు. దేవుడు ఏం చేస్తున్నాడు, మోషే ఒక్క క్షణం వారు మొత్తాన్ని నిర్మూలన చేసి పడేస్తాను, కోపం వస్తుంది నాకు, నేను చెప్పేదేంటి వాళ్ళు చేసేదని అంటున్నాడు అని కోపం వచ్చింది. తర్వాత ఏం చెబుతున్నాడంటే, మానుకోమంటున్నాడు. ఎక్కడుందంటే హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం, పేజీ నెంబర్ 745 పేజీ నెంబర్. దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును. దాని ఉత్సవ కాలములు అంటే ఏంటి, పాత నిబంధనలు, ఉత్సవ కాలములు, పండుగలు పాత నిబంధనలు, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మానేమంటున్నాడు. అక్కడ వాళ్ళు ఏం చేశారు నిర్గమాకాండంలో. అక్కడ దేవుని కోపం వచ్చింది. ఇక్కడ ఏం చేయమన్నాడు, హోషేయ గారిని చెబుతున్నాడు, హోషేయ వాళ్ళకి ఈ విధంగా చెప్పు, నేను చెప్పింది ఒకటే, వాళ్ళు చేసేది ఒకటే, కాబట్టి వద్దు, మానేమని చెప్పు అంటున్నాడు. ఇంకా చూద్దామండి, ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం, పేజీ నెంబర్ 757. మీ పండుగ దినములను నేను అసహించుకుంటున్నాను, వాటిని నీచముగా ఎంచుకొనుచున్నాను. చాలండి. మీ పండుగ దినములను, మీరు చేసే పండుగ రోజులను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుకొనుచున్నాను. నేను అసహించుకొనుచున్నాను, నీచముగా ఎంచుకొనుచున్నాను. అసహ్యమైనది నీచముగా ఎంచుకొనుచున్నాను. ఎందుకు అంటున్నాడు, వాళ్ళు చెప్పింది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. దేవుడు చేయమని చేయరు, దేవుడు ఏదైతే చెప్పలేదు దాన్ని చేస్తాడు. ఉదాహరణకి మనము మలమూత్ర విసర్జన చేస్తే వెనక్కి తిరిగి చూసుకుంటామా? బయటికి వెళ్ళి బాత్రూమ్ పోయి వెనక్కి తిరిగి చూసుకుంటామా? దాన్ని ఎలాగైతే మనము అసహించుకుంటామో
నీచంగా ఎంచుకొంచున్నామో అలాగే ఇక్కడ కూడా దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే వాళ్ళని నీచముగా అసహ్యంగా ఎంచుకొంచున్నాడని చెబుతున్నాడు. అలాగే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము, పేజీ నెంబరు 568. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము, పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజం నేను అక్కడి నుంచి చదవండి మధ్యలో నుంచి. పాపులు గుంపు కూడిన సమాజమును పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నేను హేయములను నాకు హేయములు అవి నాకు బాధాకరములు వాటిని సహించలేక విసిగి ఉన్నాను. చాలండి. ఏమన్నాడు? పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజము నేను ఓర్చజాలను. పాపులు గుంపుకోవటం అంటే ఏంటి? దేవుని పేరు చెప్పుకొని విచ్చలవిడిగా పాపం చేస్తున్నారు. క్రిస్మస్ అని చెప్పి, ఈస్టర్ అని చెప్పి, గుడ్ ఫ్రైడే అని చెప్పి, బైబుల్ లేని పేర్లు తీసుకొచ్చి పెట్టి బాక్సులు పెట్టి డ్యాన్సులు వేయటం, సినిమా పాటలు పాడటం ఏంటి? దేవుని పేరు అది కాదా? ఇదే పాపులు గుంపుకోవటం అంటే. ఈస్టర్ అని చెప్పి నువ్వు సినిమా నాటకం వేస్తావా? అలా చేయమని చెప్పాడు దేవుడు. క్రిస్మస్ చెప్పి అమ్మాయిలు పెట్టి డ్యాన్స్ వేపిస్తావా? అందుకే కానీ శ్రమ వస్తుంది, అందుకే కానీ దుఃఖం వస్తుంది, అందుకే కానీ సంపాదించిన సొమ్ము నువ్వు తినలేక హాస్పిటల్ పాలైపోతుంది, మధ్యలో చనిపోతుంది, హార్ట్ అటాక్ వచ్చి ఎందుకు వస్తుంది? దేవుడికి వ్యతిరేకం చేసి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఎంత ప్రేమిస్తాడో అంత ప్రేమిస్తాడు. ఆయన కోపం వచ్చిందంటే మాత్రం ఆయన ఉగ్రత నిమిషమే, క్షణమే మొత్తం స్మాష్ చేసేస్తాడు. కోరాహు సంతతి ఏం చేశాడంటే మోషే గారి మీద తిరగబడ్డాడు. మోషే గారిని దేవుడు ఎన్నుకున్నాడు. నువ్వు వచ్చి నడిపించు మోషే, ఇశ్రాయేలు జనాంగాన్ని నువ్వు నాయకుడిగా ఉండంటే, నువ్వే నాయకుడివి, నువ్వే పరిశుద్ధులు, మేము నడిపించకూడదా అని చెప్పి మోషే గారి మీద తిరగబడ్డాడు. మోషే గారు ఏమనలేదు, దేవాని చిత్తం అని చెప్పి ప్రార్థన చేసిండు. ఆకాశమా భూమి ఆలకించుము, కోరాహు సంతతిని వాడితో పాటు 250 మందిని మింగేయి. ఏం చెబుతున్నా? మింగేయి. చెప్పగలనే దెబ్బకు మింగేసింది ఆకాశము భూమి. అలాగే లేవిగడ 10వ అధ్యాయంలో అహరోను కుమారులు ఆయన ఒక అగ్ని తెమ్మంటే ఇంకొక అగ్ని తీసుకొచ్చారు. దెబ్బగా బడి తెచ్చిపోయారు దేవాలయంలో, ప్రాణం పోయింది. ఆ విధంగా ఉంది. కాబట్టి ఏం చేయాలి? దేవుడు చెప్పింది మనం చేయాలి. దేవుడు చెప్పకుండా మనం చేసామంటే మనము చూద్దాం. అదే పాపులు గుంపుకున్న ఉత్సవ సమాజమును నేను ఓర్చుకోలేను, అది నేను సహించలేను, అది నాకు ఇష్టం లేదు అని చెబుతున్నాడు. మీ అమావాస్య నేటికి క్రైస్తవులు కూడా ఆచారాలు పాటిస్తున్నారు, బైబుల్ లేని చేస్తున్నారు. ఈ రోజు మన అమావాస్య, ఆ రోజు అమావాస్య అని చేస్తున్నారు. మీ అమావాస్య ఉత్సవములను అంటే పండుగలను, నియామక కాలములను అవి నాకు హేయములు. వాళ్ళే నియమించుకుంటున్నారు. ఉత్సవ కాలంలో పండుగలు, నియమాలు అంటే వాళ్ళే నియమించుకుంటున్నారు. ఈ రోజు మంచి రోజు, ఆ రోజు మంచి రోజు. దేవుడు సృష్టించిన ప్రతిరోజు మంచిదే. కృతజ్ఞతాస్తులు చెల్లించి మనం వెళ్ళొచ్చు. మనం పోయి మళ్ళీ వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకు? క్రైస్తవుడు అంటే ఏంటి? లోకానికి వేరైన వాడు. మళ్ళీ లోకంతో కలవటం ఏంటి? మళ్ళీ లోకం చెప్పినట్టు చేయటం ఏంటి? అలా చేయడం ద్వారా మన కుటుంబాలకు నెమ్మది లేదు, మన కుటుంబాల శాంతి లేదు. అందుకే అంటున్నాడు అగ్గయ్య గ్రంథంలో ఏమంటే, మీరు తృప్తిగా తినను, మీకు ఆకలి అయితేనే ఉంటుంది. మీకు చలిగా ఉన్న దుప్పటి కప్పుకున్నా కానీ మీకు చలిగానే ఉంటుంది. ఎందుకు నాకు వ్యతిరేకంగా చేస్తున్నారు అని చెబుతున్నాడు. ఏమన్నాడు? వాటిని అవి నాకు హేయములు, వాటిని అసహించుకుంటున్నాను, అవి నాకు బాధాకరములు, అవి నాకు హేయములు, నేను అసహించుకుని నాకు బాధ, అవి అలా చేస్తే నాకు బాధ, నేను దుఃఖిస్తాను అంటున్నాడు. వాటిని సహింపలేక విసుకున్నాను. విసుగు చెందనాయ బాబు, మీకు చెప్పి 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 ఇసుగు చెందిన ఇశ్రాయేలు ధర్మశాస్త్రం ప్రకారం చేయకుండా, ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం చేయకుండా, పాత నిబంధన ప్రకారం చేయకుండా విడిగా చేసుకుంటా వచ్చారు. విగ్రహారాధన చేస్తాడు బాబు, విగ్రహారాధన చేస్తారు. దోచుకోతురు బాబు, దోచుకున్నారు. చెప్పి 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 ఇసుకు చేస్తున్నారు. దేవుడు చెప్పింది ఒకటే, వాళ్ళు చేసేది ఒకటే. పరిశుద్ధంగా ఉండి సంవత్సరానికి ఒకసారి పోయి బలులు ఇవ్వాలి. అది పరిశుద్ధంగా ఉండి సంవత్సరానికి ఒకసారి పోయి బలులు ఇవ్వాలి. ఎక్కడ? యెరూషలేములో. అది పండగ అని చెప్పింది. వాళ్ళు ఏం చేస్తున్నారు? పాపం చేయటం, మళ్ళీ ఆచారంగా మళ్ళీ బలు వేయటం.
అలా పండగ చేస్తున్నారు కాబట్టే వద్దు మానేయండి బాబు అని చెబుతున్నాడు. మానేయండి, నేను క్రొత్త నిబంధన ఇస్తున్నాను, క్రొత్త చట్టాన్ని ఇస్తున్నాను చెబుతున్నాడు. అలాగే చెబుతున్నాడు. అలాగే మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము 785 పేజీ నెంబరు. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనము. మిమ్మును బట్టి మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతును, మీ ముఖముల మీద పేడ వేతును, పండుగలలో మీరు అర్పించిన పశువుల పేడ వేతును, పేడ ఊడ్చి వేసిన స్థలములకు మీరు ఊడ్చివేయబడదు. అందువలన చాలండి చాలు. మిమ్మును బట్టి అంటే మీరు చేసే పనులు బట్టి, మీరు చేసే ప్రవర్తన బట్టి నా కాడికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. విత్తనాలను చెరిపి వేస్తాను అంటే మీ ఆత్మను తీసుకొని నిత్య నరకంలో పడేస్తాను. అదే అంటున్నాడు, విత్తనం చెరిపి వేస్తాను, మీ ముఖముల మీద పేడ వేస్తాను. మీ ముఖముల మీద పేడ వేస్తాను. మన లోకంలో ఉంటే పేడ కాదు, కఠినమైన శిక్ష వేస్తాను, నరకంలో నిత్య నరకంలో అల్లాడిపోతారు అని కఠినంగా చెబుతున్నాడు. పండుగలలో మీరు అర్పించిన పశువుల పేడ వేతును. పండుగలలో మీరు ఏమైతే చేస్తారో వాటి ఊడ్చివేసి మీరు అర్పించిన పశువుల పేడ వేస్తాను. పేడ ఊడ్చివేసి పేడ ఎలాగైతే ఊడ్చివేసి దెబ్బలేస్తారో అలాగే మీ జీవితాలు కూడా అలాగే నాశనం అవుతాయి, పాడవుతాయి. సాతానికి అప్పచెప్పేస్తాను. ఎంతసేపు చెప్పినా వింటలేదు, తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేశారు కాబట్టి ఇశ్రాయేలు ఏం చేశారంటే అరణ్యంలో రాలిపోయారు. దేవుడు వారికి ఏ రోజు పస్తు పడుకోబెట్టలా. టయానికి ఆహారం, సమయానికి ఆహారం, వారి గుడ్డలు కూడా మాసిపోలేదు, చెప్పులు కూడా దిగిపోలేదు. అంతా చేసినా కానీ వాళ్ళు ఏం చేశారంటే దేవుని మీద సనుగుళ్ళు గొనుగులు తిరుగుతూనే చేస్తున్నారు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఏం చేస్తున్నారంటే ఇక్కడ చివరగా పశువులు పేడ వేస్తానంటున్నాడు. అలా చేసుకుంటూ వచ్చాడు. అలాగే ఇంకా ఏం చెబుతున్నాడంటే మీ పండుగ దినములను నేను దుఃఖములుగా మారుస్తాను అంటే మీరు ఏడ్చేటట్టు నేను చేస్తాను. దేవుడే ఏం చేస్తాడంటే సాతాను కప్పు చెప్పేస్తాడు. ఇస్కరియోతు యోధాను ఏం చేస్తాడు? యేసు ఏం చేశాడు? మారతాడు అని చూశాడు. ఆయన దేవుడు తగ్గించుకొని శిష్యులు పాదాలు కడిగినా కానీ ఆయన మారలేదు. చివరికి ఏం చేశాడంటే యేసు ప్రభువు అన్నాడు, యోధా నువ్వు చేసిన పని త్వరగా చేసేయన్నాడు. అంటే దేవుడే చేయించాడు. చివరికి ఏం చేశాడు? ఉరి పెట్టుకొని చనిపోయాడు. మనశ్శాంతి లేక దేవునికి వ్యతిరేకంగా చేసుకుంటూ దేవుని మీద తిరుగుబాటు చేశాడు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనము. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము 759 పేజీ నెంబర్. ఎనిమిదవ అధ్యాయం 10వ వచనం ఆమోసు గ్రంథంలో. అవునండి. మీ పండగ దినములు దుఃఖ దినములు గాను మీ పాటలు ప్రలాపము గాను మార్చుదును. మీ పండుగ దినములను దుఃఖ దినములను గాను మీ పాటలను ప్రలాపము గాను మార్చుదును. ఏం చెబుతున్నాడంటే 2018 డిసెంబర్లో ఇంకా తెల్లారితే క్రిస్మస్ అనగా సహోదరుడు ఏం చేశాడంటే కేక్ తీసుకొద్దామని చెప్పి బండి వేసుకొని స్పీడ్గా వెళ్ళాడు. చలికాలం కదా. ఏం జరిగిందంటే వెనక వచ్చేసరికి లారీ గుద్దేసరికి లారీ కూడా తొక్కించుకొని వెళ్ళిపోయాడు. ప్రాణం పోయింది, స్పాట్లో ప్రాణం పోయింది. మీ పండుగ దినములను దుఃఖములుగా మార్చడం అంటే అదే. ఏడుతున్నారు, అల్లాడిపోతున్నారు. ఎవరు దీని కారకులు? సువార్థికుడు కాదా? సేవకుడు కాదా? బైబిల్లో ఒకటి ఉంటే వాడు ఒకటి చేయడు. రేపు అతని ఆత్మీయులు లెక్క చెప్పాలి. వాస్తవాలు నిజంగా జరిగిన సంఘటన. అప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా ఎస్ఎన్ కాలేజీలో. మా ఫ్రెండ్ ఏడుస్తూ చదువుతున్నాడు, స్నేహితుడు చదువుతున్నా. మనం తెలుసుకోవాలండి. ఇంకా కానీ మన గ్రహింపు లేదనుకో నష్టపోతూనే ఉంటాం. మన కుటుంబంలో ఎందుకు శాంతి లేదు, సమాధానం లేదు. పౌలు గారు అదే అంటాడు, మిమ్మల్ని వేడుకుంటున్నానా, మిమ్మల్ని బతిపాడుతాను, మీకు దండం పెడతాను, వాక్యానుసారం నడవన్నాం అంటున్నాడు. ఎందుకు? సంతోషంగా ఉండాలి, పరలోకం పోవాలని. యేసుక్రీస్తు వారిని దేవుడికి మనల్ని ఊరకన్నాడా? ఆయన కష్టపడలేదా? మౌనం కూర్చున్నాడా? ఆయన ఎంతో కష్టపడ్డాడు.
మంచి నమ్మకమైన దాసుడా, నువ్వు దేవుడే దేవుని కుమారుడు అన్నాడు. దుఃఖములుగా మారుస్తాను. దుఃఖం అంటే ఏడుపు వచ్చిద్ది, బాధ వచ్చిద్ది. నేను చేయమన్నది ఒకటి, మీరు చేసేది ఒకటి. బైబిల్ ఏం చేయొద్దని చెబుతున్నాడు. మీ పాటలను ప్రలాపములుగాను మారుస్తాను. ప్రలాపములుగాను అంటే బాధలో దిక్కుగా చేస్తాను, మారుస్తానని చెబుతున్నాడు. ఇది పాత నిబంధన. క్రొత్త నిబంధనలో వీటి గురించి పౌలు గారు ఏమన్నాడో చూద్దామండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము, పేజీ నెంబర్ 170. మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. చాలండి. మీరు అంటే ఎవరు? క్రైస్తవులు, దేవుని దగ్గర పిలబడిన వారు, మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది బాప్తిజం పొందిన వారు, సంఘంలో చేర్చబడిన వారు. సంఘం వారిని ప్రభు వారిని సంఘంలో చేర్చుండెను. అంటే సంఘంలో చేర్చబడిన మీరు అంటే లోకంలోని వారు కాదు, లోకస్తులు కాదు, మీరు క్రైస్తవులకు చూస్తున్నాడు. మీరు దినములను అంటే రోజులను ఏమని చెప్తున్నారు? రోజులను. అలా రోజు మంచి రోజు, అది మంచి రోజు చెప్పుకుంటారు. మీరు రోజులను, మాసములను అంటే నెలలను. నేటి క్రైస్తవులు కూడా ఇప్పటికి నెలలు పాటిస్తున్నారు. ఆ నెల మంచిది, ఈ నెల మంచిది, ఆ నెల అల్లుడిని ఇంటికి తీసుకురావాలి, ఈ నెల కోడిని ఇంటికి పంపించాలి. ఏంటిది? ఉత్సవ కాలములను అంటే పండుగలను, సంవత్సరములను. ఇక్కడ ఆగుదామండి. సంవత్సరములు అంటే ఎవరు చేయాలి? బైబిల్ ఏమో నీతిమంతుడు ఒక్కడు లేడని చెబుతుంది. ఆడు తాగి చేస్తాడు. ఆడు నీతిమంతుని జ్ఞాపకం చేసుకో ఆశీర్వాదకరం అని సామెత 10:7 రాస్తారు. అది ఎవడు చెప్పింది? సమయ సందర్భం ఒక్కర్లా. ఆమె వ్యభిచారం చేసి చచ్చింది. నీతిమంతురాలను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదకరం. ఏంటది? చేయొచ్చా? చేయకూడదు. ఇంకోటి, మంచి పోరాటం పోరాడి నా పరుగు తుద ముట్టించి తిని నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఎవరో? పౌలు గారు తన సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. తిమోతి గారికి చెబుతున్నాడు. తిమోతి, నేను చనిపోతున్నా, నాకు బాధ లేదు. నేను మంచి పోరాటం పోరాడా, మంచి సువార్త చెప్పా, మంచి వాక్యం చెప్పా, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. పరలోకం నేను సంతోషంగా ఉంటా, ఇప్పుడే నేను లోకయాత్ర ముగించాలి అని ఆయన గురించి ఆయన సాక్ష్యం చెప్పుకున్నాడు. ఈ విధంగా ఉండు తిమోతి, నాలా ఉండు తిమోతి అని తిమోతి గారికి చెబుతున్నాడు. అధ్యాసంపై నువ్వు చచ్చిపోయిన తాగితే చచ్చినోడు రాతవా? అసలు మినిమం కామన్ సెన్స్ లేదు. అసలు ఎవరు చెప్పబడేది వాక్యం నువ్వేది రాసుకుంటున్నావు? నీతిమంతుడు ఒక్కలేడు బైబిల్ చెబుతుంది. యేసుక్రీస్తు వారి నీతిమంతుడు. వారికి మళ్ళీ నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమగును. నా పరుగు తుద ముట్టించి తిని నేను నీతి కిరీటం ఉంచబడింది. ఏది? నువ్వు మారు మనసు పొందిందే లేదు, నువ్వు బాప్తిజం పొందిందే లేదు, నువ్వు నిజమైన సంఘంలోకి వచ్చిందే లేదు, నువ్వు సేవకుడు వందనాలు చెప్పిందే లేదు, నువ్వు సువార్తికి వందనాలు చెప్పిందే లేదు, నువ్వు సువార్తికి చుట్టుకొని పోతావు, నువ్వు నీతిమంతుడివా? మినిమం కామన్ సెన్స్ ఆలోచించాలి కదండి. ఏం లేఖనం ఏం చదువుతుంది? ఒక అతనంట, అబ్రహాం గారు తన కొడుకుని బలిటానికి వెళ్తున్నాడు, నేను కూడా బలిస్తాను చెప్పి తీసుకుపోతానంట. ఎవరు చెప్పిన? అబ్రహాం చెప్పింది. అబ్రహాం గారు చెప్పి నువ్వు చేస్తావా? నువ్వు చంపుకుంటే కానీ కొడుకు ఇవ్వడం, ఇంకా నీకు కొడుకు ఇవ్వడం. నోవా అట్లు చేసి అట్లు చేస్తానంట. లేఖనం లేదు. అట్లు అంటే ఏంది? దేవుడు చెప్పినట్టు ఆ విధంగా చేశాడని అర్థం. చూసా తప్పకుండా పోయి అట్లు చేయడం కాదు. నువ్వు పోయి నీ కుమారుడిని అబ్రహాంకి ఇచ్చాడుగా, మళ్ళీ నాకు ఇతర మీద చంపిన అనుకో, నిన్నేమంటే మూర్ఖులు అంటారు. ఎవరికి చెప్పబడింది? మొదటి వచ్చిన కాడి నుంచి చివరి వచ్చిన దాకా చదవాలా. సమయ సందర్భం ఏంటి? ఎవరికి పడింది? ఎవరికి చెప్పబడింది? ఎవరికి ఇచ్చాడు నిబంధన? ఎవరికి కాదు. ఎవరు పాటించాలి, ఎవరు చేయకూడదు. ఆ విధంగా చేయలేదు. ఏమన్నాడు? సంవత్సరములను అందరికీ చేయకూడదు. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిజం పొంది వాక్యానుసారంగా నీతి నిజాయితీ ఉంటారు, నిజమైన సంఘంలో ఉంటారు, వారికి మాత్రమే చేయాలి. అందరూ చేయకూడదు. అందరూ చేస్తే ఇప్పుడు లోకస్తులు చేసుకుంటున్నారు, నువ్వు చేసుకుంటున్నావు. దేవుని ఎలాగ వారు చేసుకుంటున్నారు, నువ్వు చేసుకుంటున్నావు. క్రైస్తవుడు అంటే ఏంటి? క్రైస్తవుడు అంటే మీనింగ్ ఏంటి? ప్రత్యేకింపబడిన వాడు, లోకంలో కలిసేవాడు కాదు, జాగ్రత్తగా ఉండేవాడు. ఎదుటోడు చూసి అబ్బో ఆయన పండగలు చేయడాయా, ఆయన సంవత్సరాలు చేయడు, ఆయన ప్రత్యేకంగా ఉంటాయా, ఆయన ఎవరు దాంట్లో కలవడాయా అని చెప్పి ముద్రపడాలి దేవుడి కాడ. అప్పుడు దేవుడు అంటే బలా మంచి నమ్మకమైన దాసులు అంటాడు. ఎక్కడ? పరలోకంలో బహుమతి ఇచ్చే కాడ. ఏ సంవత్సరాలు ఆచరించుతున్నారు మీ విషయమై నేను మీ విషయమై
ఆచరించున్నారని చేస్తున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. మీ గురించి భయపడుతున్నానయ్యా, ఏడుస్తున్నాను అంటున్నాడు. ఇంకా ఏం చదువుతున్నాడంటే రోమిలో రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనంలో మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను రా బాబు అంటున్నాడు. పౌలు గారు మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను రా బాబు అంటున్నాడు. 16వ అధ్యాయం 17వ వచనం 145 పేజీ నెంబర్. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. బా చూడు, మరి ఆయనకి ఏమి లేక కోట్లు డబ్బులు ఉన్నాయి, కోటీశ్వరుడు, చదువుకున్న వ్యక్తి, ధర్మశాస్త్రం పాత నిబంధనలు చూడకుండా చదువుతాడు, బాగా నిష్ట కలిగిన వ్యక్తి. ఆయన ఏం చేశాడంటే తగ్గించుకొని యేసుప్రభువులాగా మీ దండం పెడతాను బాబు, నేను బతిలాడుకుంటున్నాను, నడిస్తే వాక్యానుసారంగా నడవండి, దేవుడు చెప్పినట్టు చేయండి. మీరు నన్ను ఏమని అనుకోండి, నేను మీరు బతలాడుతున్నాను బాబు, మీ దండం పెడతాను, వాక్యానుసారం నడుచుకుని చెప్పి బతలాడుకుంటున్నాడు. ఇక్కడ చదువుతున్నాడు. ఫిలిప్పీ పత్రికలు ఏమంటున్నాడంటే 3వ అధ్యాయము 18 వచ్చిన 19 వచ్చినలో ఏడుచు చదువుతున్నాను, నాకు నేను కన్నీళ్ళతో ఏడుస్తూ మీకు చదువుతున్నాను, మీ ఆత్మ నశించిపోకూడదు, మీరు ఆచారాలు చేయొద్దు అని చెబుతున్నాడు. ఫిలిప్పీలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచ్చినాడు. అనేకులు క్రీస్తు శిలువనకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఉన్నప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను. బా చూడండి, ఎందుకు ఏడుస్తున్నాడు? సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. కంటం అంటే ఏంటి? కూతురికి కొడుకు జన్మనివ్వడం కాదు, భౌతిక సంబంధం గురించి కాదు. నేను మీకు సువార్త చెప్పాను, క్రీస్తులో నడిపించాను, మీరు బాప్తిజం పొందారు. అర్థమవుతుందా? నేను మీకు సువార్త చెప్పాను, మీరు క్రీస్తులోకి వచ్చారు, బాప్తిజం పొందారు. నేను మిమ్మల్ని కన్నాను, సువార్త ద్వారా కన్నాను, వాక్యం ద్వారా కన్నాను. మీరు నాకు కుమారుడు కుమార్తె, వాక్యం ద్వారా కన్నాను. అంతేగాని ఆపరేషన్ డెలివరీ చేసి అది కాదు. దాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకున్నాను. సువార్తార కంటం ఏంటి? సువార్తార అంటే ఏంటంటే ఒక వ్యక్తికి, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు పౌలు గారు ఉన్నారు, పౌలు గారు ఉన్నారు, ఇప్పుడు వెంకయ్య ఉన్నాడు. ఆ పౌలు గారు ఏం చేశాడు? వెంకయ్యకు వాక్యం చెప్పాడు. వెంకయ్య ఏం చేశాడు? బాప్తిజం పొందాడు. అప్పుడు ఈయన ఆయనకు అన్నాడు. అర్థమవుతుందా? ఆయన స్త్రీ కాదు ఎట్టకన్నాడు, అది కాదు. ఆయన పౌలు గారు స్త్రీ కాదు ఎట్టకన్నాడు. ఆయన వాక్యం చెప్పాడు. వాక్యం చెప్తే ఏం చేశాడు? బాప్తిజం పొందాడు. సువార్త ద్వారా కన్నాడు కాబట్టి ఇక్కడ ఏడుస్తున్నాడు పౌలు గారు. మీరు లోకానుసారంగా చేస్తున్నారు, పండగ చేస్తున్నారు, ఆచారాలు చేస్తున్నారు, చెయ్యొద్దు అని మిమ్మల్ని గూర్చి ఏడ్చుచూ చెప్పుచున్నాను, బతలాడుతాను, మిమ్మల్ని వేడుకుంటున్నాను రా బాబు అంటున్నాడు. ఎందుకు చెబుతున్నాడు ఆ మాట? రేపు ఏం లెక్క చెప్పాలి దేవుడు కాడ. వాళ్ళకు సువార్త చెప్పే, వాక్యం చెప్పే బాప్తిజం ఇచ్చావు, కన్నావు, బాగానే ఉంది. వాళ్ళ పిల్లల మనస్తత్వం, పిల్ల శాసనం చేస్తున్నారు. వాళ్ళకి మంచి వాక్యం చెప్పొద్దా, మంచి ఆత్మీయహారం పెట్టొద్దా, వాళ్ళ లైన్లో పెట్టడం దేవుడు లెక్క అడుగుతాడు. అందుకని చెప్పానా చెబుతున్నాడు. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 183 పేజీ నెంబర్. కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము విశ్రాంతి దినము అను వాటి విషయములలోనైనను మీకు తీర్పు తీర్చ నేనెవనికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. చాలండి. ఈ రోమిలకు రాసిన పత్రిక కానుండి యోధా పత్రిక వరకు క్రైస్తవులకు రాయబడిన పత్రికలు. అంటే క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా జీవించాలి, క్రీస్తుకు మాదిరిగా ఎలా ఉండాలి, క్రీస్తులాగా జీవించాలని చెప్పుకుంటూ వస్తున్నాడు. కాబట్టి అన్నపానముల విషయములోనైనను అంటే మనము నేటికి క్రైస్తవుల్లో కొంతమందికి అక్కడ తినకూడదు, ఇక్కడ తినకూడదు, ఐదు తినకూడదు, ఈ తినకూడదు అనేది నేటి వాడికి అనుమానం, సందేహాలు ఉన్నాయి. అది వేరే సబ్జెక్టు, చెప్పుకోవాల్సింది వేరే సబ్జెక్టులో. అది అయితే పండుగ అమావాస్య, పండుగలు అంటే పాత నిబంధనలో ఇంకా మీరు చేయొద్దు అని చెబుతున్నాడు. అమావాస్య, పాత నిబంధనలు అమావాస్య మీరు చేయొద్దు. విశ్రాంతి దినం అను వాటి విషయంలోనైనాను. విశ్రాంతి దినము అంటే ఏంటి? విశ్రాంతి దినం అంటే ఏంటి? విశ్రాంతి దినం అంటే శనివారం.
పాత నిబంధన ప్రకారము శనివారము. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడంటే విశ్రాంతి దినము గడిచిపోయిన వెంటనే, అంటే విశ్రాంతి దినం గడిచిపోయింది, ఆయన తిరిగి లేచాడు. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. అర్థమైందా? ఇశ్రాయేలు ఏం చేయాలి? పాత నిబంధన ప్రకారము శనివారం యెరూషలేము పోయి ఆరాధన చేయాలి. శనివారము యెరూషలేము పోయి ఆరాధన చేయాలి. అది ఎవరు? ఇశ్రాయేలుకు మాత్రమే ఇచ్చిన చట్టం అది. అది వాళ్ళు సరిగ్గా సక్రమంగా అమలుపరచలేదు. పరిశుద్ధంగా చేయాలి, సక్రమంగా అమలుపరచలేదు, చేయలేదు. కాబట్టి ఏం చెబుతున్నాడంటే వాటి విషయంలోనైనాను మీరు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇవ్వద్ది. ఇప్పుడే ఏమనుకుంటారంటే ఒక పాస్టర్ ఏంది పండుగలు ఏమని చెబుతున్నారు, బైబిల్లో ఈ విధంగా ఉంది, పండుగలు ఏమని చెబుతుంది, వీళ్ళేం చేస్తున్నారు, అసలు వీళ్ళేం క్రైస్తవులు అని చెప్పి అన్యుడు ప్రశ్నిస్తాడు. దేవుణ్ణి ఎరగని వాడు ప్రశ్నిస్తాడు. ఆ పాస్టర్ ఏంది గుళ్ళగాడ కూర్చొని తింటుండో అని చెప్పి అన్యుడు ప్రశ్నిస్తారు. ఆ పాస్టర్ పండుగ చేస్తాం, వాళ్ళు ఏం చేయట్లేదు, ఈయన పోత ఒక రకం, ఈయన పోత ఒక రకంగా ఉందని మీరు తీర్పు తీర్చ ఎవరికి అవకాశం ఇవ్వద్దు. అంటే ఎవడు మిమ్మల్ని ఏలిపెట్టి చూపించకూడదు. మీరు క్రైస్తవులు, ఎదుటోడు మిమ్మల్ని చూసి నమస్కారం చేసి వెళ్ళిపోవాలా. అట్లా కరెక్ట్ అయిన ఆచారాలు చేయడు, పద్ధతులు చేయడు, పండగలు చేయడు, అతను సపరేట్ గా ఉంటాడు, ప్రత్యేకంగా ఉంటాడు అని చెప్పి తీర్పు తెచ్చేవారికి అవకాశం ఇప్పుడు రాబో వాటి ఛాయే. అంటే ఏంటి? రాబో వాటి ఛాయ్ అంటే ఏంటి? నేడే, అంటే పాత నిబంధన నేడే, దీంట్లో నిజం లేదు. మీరు చెయ్యొద్దు. ఈ పండుగల ఆచారాలు విశ్రాంతి అన్ని మీరు చెయ్యొద్దు. ఎందుకంటే నెరవేర్చి కొట్టివేశాను, ఇంకా అయిపోయింది. యేసుక్రీస్తు వారి మాట నిజస్వరూపం కానీ ఛాయే కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది, అంటే కొత్త నిబంధనలో ఉన్నది, సంఘంలో ఉన్నది. అవే మీరు చెయ్యండి. అయ్యే మీరు చెయ్యండి. నేను ఏమైతే చెప్పానో అయ్యే చేయండి. అయ్యే చేయకుండా మీరు ఎట్టబడతట్టు ఉన్నారంటే దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కసారిగా పాతాళానికి తీసుకెళ్ళి ఒక్కసారిగా ప్రాణం పోతే పాతాళానికి పోతాం. ఎక్కడుంది? యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటున్నాడంటే వారు ఒక్క క్షణములోనుగా పాతాళంలోకి దిగిపోదురు. చూడండి, యోబు గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం. యోబు గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం, 435 పేజ్ నెంబర్ 21:13 యోబు గ్రంథం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళములకు దిగుదురు. చాలండి. వారు శ్రేయస్సు కలిగి, వారంటే ఎవరు? భక్తిహీనులు. క్రైస్తవులు చెప్పుకుంటారు, ఆచారం చేస్తారు, లోకలు కలిసిపోతారు, శ్రేయస్సు కలిగి జీవిస్తారు, అంటే భూమి మీద సంతోషంగానే ఉంటారు, కానీ ఒక్క క్షణంలో పాతాళానికి దిగిపోతారు. అంటే ఏ సమయంలో మరణం వచ్చిందో తెలియదు, ఏ సమయం చనిపోతుంది, ఒక్క క్షణంలోనికే పాతాళానికి వెళ్ళిపోతారు. కాబట్టి అవి చేయకూడదు. పండుగలు చేస్తే ఏమంటున్నాడంటే పాతాళానికి దిగిపోతారు. ఇంకోటి ఏమంటున్నాడంటే చేస్తే మీరు అన్యజనులు, మీరు క్రైస్తవులు కాదు అని అంటున్నాడు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం 636 పేజీ నెంబర్. పేజీ నెంబర్. యెహోవా సెలవిచ్చినదేమనగా అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి. చాలండి. ఏమంటాడు? యెహోవా సెలవిచ్చినదేమనగా అవి అన్యజనులు చేసేవి, దేవుని ఎరగని వారు చేసేది ఆ పండుగ ఆచారాలు, అవి మీరు చేయొద్దు అంటున్నాడు. 3వ వచనంలో ఏమంటున్నాడు? జనముల ఆచారములు వ్యర్థములు, అవి పనికిరానివి, ఉపయోగం లేనివి వాళ్ళు చేసే ఆచారాలు. అడవిలో ఒకడు నరుకున్నట్లు అది నరకబడును, అది పనివాడు బట్టలతో చేసిన పని. బట్టలతో నరకడం అంటే ఏంటి? మీ ఆత్మను తీసుకెళ్లి నిత్య నరకంలో పడేస్తాను. ఎందుకంటే మీ ఆత్మ చచ్చిపోతుంది. ఎప్పుడైతే దేవుడు ఉద్దన పని చేస్తారో ఆత్మ అనేది చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మన ప్రార్థన చేసిన కానీ దేవుడు వినడు, మనం రోగం వచ్చినా కానీ దేవుడు వినడు. ఒక్కసారి గొడ్డలతో నరకడం అంటే ఏంటంటే తీసుకెళ్లి నిత్య నరకంలో పడేస్తాడు. ఇక్కడ అక్షానుసారంగా తీసుకోకూడదు, బైబిల్ అక్షానుసారంగా తీసుకోకూడదు. ఏమన్నాడు? అన్యజనులు అంటున్నాడు. అన్యజనులు చేస్తే మీ ఆత్మ నరకంలో పోయింది అంటున్నాడు. అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడంటే వేషధారులారా, మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశంలో పాటిస్తున్నారు. 16 పేజీ నెంబర్ 16 మత్తయి సువార్త 15:7లో ఏమన్నాడంటే వేషధారులారా, మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశంలో పాటిస్తున్నారు. ఈ పండుగలోనే మనుషులు కల్పించలేదా?
ఎక్కడుంది? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు గ్రంథం మొత్తం పూర్తిగా అయిపోయింది రాయటం. ఎక్కడుండి పండగలు చేయమని లేదు. ఏమన్నా చదవండి. మత్తయి 15:7 పేజీ నెంబర్ 6 చదవండి. వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపడుతురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలోని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. ఏమన్నాడు? వేషధారులారా అంటే ప్రార్థనలోకి వచ్చినప్పుడు ఒక విధంగా ఉంటావు, మళ్ళీ బయటికి పోయినప్పుడు ఒక విధంగా ఉంటావు. అంటే ఇక్కడేమో వాక్యం వింటావు, చేయకూడదు తెలుసు, మళ్ళీ చేస్తావు. పోయి పండగ చేయకూడదు తెలుసు, మళ్ళీ చేస్తావు. మళ్ళీ చేస్తే ఏమన్నాడు? వేషధారులారా మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశములు. మనిషి పెట్టింది పండుగల ఆచారాలు. ఎక్కడున్నాయి? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల్లో డిసెంబర్ 25 యేసు పుట్టాడు అనే ఈ పండుగ చేయడం ఎక్కడుంది? అలాగే ఈస్టర్ అనే పండుగ ఎక్కడుంది బైబిల్లో చేయమని? లేఖనాలు పరిశీలించండి, వాక్యం పరిశీలిద్దాము. అలాగే గుడ్ ఫ్రైడే ఎక్కడుంది చేయమని? గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం ఎక్కడ అంటే మిగతా మంచి రోజులు కాదా? మట్ల ఆదివారం ఎక్కడుంది? ఆదివారం అని ఉంది, మట్టల ఆదివారం అని ఎక్కడుంది బైబిల్లో? మనం వాళ్ళు కించపరచడం కాదు, వాక్యం దాని ప్రకారం పోదాం. దాని ప్రకారం పోలేదనుకో మనం చూస్తూనే ఉండవు. పాపం ఎంతమంది కరోనా వచ్చి ఎంతమంది పోయారు, ఎంతమంది చనిపోయారు, కుటుంబాలు అడుక్కొని తింటున్నాయి రోడ్ల మీద. ఎవరు? అది వీళ్ళు చెప్పిన బోధ కదా. వీళ్ళు చెప్పిన బోధ బట్టే వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయాయి, వాళ్ళ పిల్లలు అడుక్కొని తింటున్నారు. ఎలవల కాదా అని చెబుతున్నాడు. ఏమంటున్నాడు? వేషధారులారా అంటున్నాడు. ఇంకోటి ఏమంటున్నాడంటే అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనం. ప్రభువా ప్రభువుని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. చూడండి 7వ అధ్యాయం 23వ వచనం. 8 నంబర్ పేజ్ నెంబర్ 8. ఆ దినమందు 23 చదవండి. 23 ఒక్కటి చదువుతున్నాం, టైం చాలు. 23 ఒక్కటి చదవండి. 23 వచ్చిన ఒక్కటి చదవండి చాలు. ఆ దినమందు అనేకులు నన్ను చూసి 23 చదవండి, టైం చాలు. 23 చదవండి. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరగను. అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఏమన్నాడు? మొదట పండగలు చేసి ఆచారాలు చేస్తే మొదట ఏమన్నా మీరు అన్నిలు అంటున్నాడు, మీరు క్రైస్తవులు కాదంటున్నాడు, ఆయన నరికేస్తాను, మీ ఆత్మ చంపేస్తాను అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? వేషధారులారా అంటున్నాడు. తర్వాత ఏమన్నాడు? అక్రమం చేయవారులారా అంటే క్రమం అంటే ఏంటి? క్రమం అంటే టయానికి రావాలి, అది క్రమం. ముందు ప్రార్థన, 2 ఆత్మీయ కీర్తనలు, 3 వాక్య పరిచర్య, 4 ప్రవృత్తి భోజనము, 5వది కానుకలు, అది క్రమం. మళ్ళీ పాటలు పాడి మళ్ళీ వాక్యం చెప్పి, మళ్ళీ పాటలు పాడి మళ్ళీ వాక్యం చెప్పి, అది క్రమం. వరుసన సీరియల్ ప్రకారం రావాలి కదా. ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6 అది అటుగా 1, 3, 5, 7 అదే క్రమం. దేవుడు ఏదో చెప్పాడో దేవుడు చెప్పిన దాన్ని చేయడమే క్రమం. దేవుడు చెప్పకుండా చేసావనుకో అది అక్రమం. రేపు తీర్పు దినాన్ని ఏమంటాడు? అక్రమం చేయవారులారా మీరు నా ఇద్దరు తిరిగిపోండి, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. ఈ సందర్భం ఇది. అబద్ధ ప్రవక్తలు అంటే ఎవరు? బైబిల్లో ఒకటి ఉంటే వాళ్ళు ఒకటి చేయరు, బైబిల్ లేదు చేస్తారు, బైబిల్లో ఉన్నది తీసేస్తారు, వాళ్ళు అబద్ధ ప్రవక్తలు అంటారు. ఏమని చెబుతున్నాడు? ఇంకా ఏమంటున్నాడంటే మీ మొఖాల మీద ఉమ్మి వేస్తానంటున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం 16వ వచనము. రేపు తీర్పు రోజు, జడ్జిమెంట్ రోజు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును. చదవండి. నీ 237 పేజీ నెంబర్. నీ క్రియలను చదవండి. అదేనండి పేజీ నెంబర్ చూస్తున్నా. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు చదవండి. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయి ఉద్దేశించున్నాను. చల్లగా
అంటే పూర్తిగా లోకల్ ఉండిపో, మారుమూసి పొందమాకు, బాప్తిజం పొందమాకు, దేవుళ్ళకి రామాకు, ప్రశాంతంగా ఉండు, అంతా సవ్యంగా జరిగిద్ది, భూమి మీద కూడా సుఖంగా బతుకుతావు. రేపేం చేస్తావు? నీతో నకలో పోతావు. అర్థమైంది? అది చల్లగొంటావు. అంటే ఇంకా దేవునికి సంబంధం ఉండదు. ఇంకా లోకస్తులు, ఫ్రెండ్స్, స్నేహితులు వారితో మాత్రమే సహవాసం ఉంటుంది. వెచ్చగా అంటే పూర్తిగా దేవుళ్ళలో ఉండు, లోకంతో కలగం మాకు, లోకంతో స్నేహం చేయ మాకు. అలా కాకుండా సగం ఇటు నిలువెచ్చ, సగం లోకం సగం దేవుడు చేస్తే రేపు దేవుడు ఏం చేస్తాడంటే, మీరెవరు నాకు తెలియదు, మీ నోటి మీద ఉమ్మి వేస్తాను అని అంటున్నాడు. ఎక్కడ? ప్రకటనల గ్రంథంలో జరిగే మొత్తం చదువుతున్నాడు యోహాను గారు. అక్కడ ఈ విధంగా ఉంటుందిరా బాబు, ఈ విధంగా ఉంటుంది. భూమి మీద ఉన్నప్పుడే ఇల్లు చక్కగా పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి, వాక్యానుసారంగా నడవండి, అప్పుడు మీ పరలోకం ఉంటుంది. లేకపోతే అక్కడ చేశారనుకో, దేవుడు మీ నోటి మీద ఉమ్మి వేస్తాడు, నువ్వు చెప్పు యోహాను వాళ్ళకి అని చెప్పి ప్రకటన గ్రంథం ప్రవచనంగా జరిగిస్తున్నా. అంటే ప్రవచనం, ఇది ప్రవచన గ్రంథం, ప్రకటన గ్రంథం. ఇది పరలోకంలో జరిగే విషయాలు ఏమేమి జరుగుతున్నాయి మొత్తం చదువుతున్నాడు ఆయన యోహాను గారు. ఆయన ఎందుకంటే మొత్తం చూశాడు, కల్లారా చూసి రాస్తున్నాడు, ఆ విధంగా చూసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఏమన్నాడంటే పౌలు గారు కూడా చివరిగా రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాద అనుసరించక అంటున్నాడు. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోకము మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుడి చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన వలన రూపాంతరం పొందుడి. చాలండి. మీరు అంటే ఎవరు? క్రైస్తవులు. లోక మర్యాదను అనుసరించొద్దు. లోక మర్యాద అంటే ఇదే, ఆచారాలు చేయడం, పనులు చేయడం, అనుసరింపక అంటే అనుసరించొద్దు అని కరెక్ట్ గా క్లియర్ గా చెబుతున్నాడు. ఉత్తమమును అంటే మంచిది, మంచి సువార్త, మంచి వాక్యాన్ని విని అనుకూలమును అంటే దేవునికి అనుకూలముగా, దేవునికి ప్రీతికరంగా, దేవునికి ఇష్టపూర్తిగా సంపూర్ణమై ఉన్న అంటే సంపూర్ణంగా మనస్ఫూర్తిగా దేవుని వాక్యం ఏం చదువు దాని ప్రకారం చేసుకుంటూ వాక్యానుసారంగా నిలబడుతూ దేవుని చిత్తం ఏదో పరీక్షించి, దేవుని చిత్తం ఏంటి? సత్యంలోకి రావటం, ఆచారాలు చేయకుండా ఉంటాం, పండుగలు చేయకుండా ఉంటాం, వాక్యానుసారంగా నీతిని నడవటం, అది దేవుని చిత్తము. పరీక్షించండి. ఇందాక చెప్పా, పరిశీలించండి. వాక్యం, నన్ను నమ్మొద్దు, వాక్యాన్ని చూడండి. ఏం చెప్పేది బైబిల్లో ఉందా లేదా? మొదట వచ్చిన మనం చూసా, పరిశీలించారు. పౌలు గారు, శీలా గారు చదువుతుంటే పరిశీలించారు. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోనుడి. నన్ను నమ్మొద్దు, వాక్యాన్ని చూడండి. నేను ఎవరు కించపరచడం కాదు, ఏదో నాకు తెలిసింది నేను చదువుతున్నా, వాక్యాన్ని చూడండి, లేఖనం చూడండి. ఎందుకంటే ఇలా బైబిల్ మార్చి చెప్పామనుకో మనమే దెబ్బతింటాం. మనం చెప్పిన వాక్యానికి మనకు వచ్చిన తర్వాత మన పిల్లలకి తరతరాలకి తగులుద్ది శాపం. అందుకే చాలా మంది కరోనా వచ్చి చాలా మంది వెళ్ళిపోయారు. కలపొద్దు తీసివేద్దు అంటున్నాడు. కాబట్టి మనం ఏంటంటే లేఖనంలో బైబిల్ ఏదైతే ఉందో దాని ప్రకారం చేసుకుందాం, ఏదైతే లేదో దాన్ని వదిలేద్దామండి. ఆ విధంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. కాబట్టి మీరు లోక మర్యాదను అనుసరించవద్దు, వాక్యానుసారంగా నడుచుకుందామండి. మనం దేవుడు చెప్పినట్టు చేసుకుందామండి. అలా చేసుకుంటూ మనం సంతోషంగా పనులకు వెళ్దామండి.